పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగము నుండి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తండ్రి ప్రేమ. ప్రియులారా, దూరముగా ఉన్నప్పుడు ఈ యువకుని తండ్రి చూశాడంటే తన కుమారుడు తిరిగి వస్తాడని తండ్రి ఆసక్తితో ఎదురు చూశాడని అర్థం. ప్రియులారా, ఈ ఉపమానాన్ని ఆత్మీయముగా అన్వయిస్తే పాపిని శుద్ధీకరించి అంగీకరించాలని పరలోకపు తండ్రి నిశ్చయముగా ఎదురు చూస్తున్నాడు. మారు మనస్సుతో క్షమాపణ కొరకు ఆయన వద్దకు రావడమే వారు చేయవలసిందలా. దేవుని బిడ్డలారా, పాపుల పట్ల ఉన్న కఠినమైన క్షమించని స్వనీతి వైఖరిని బట్టి పరిసయ్యులను గద్దించడానికి యేసు ఈ ఉపమానాన్ని వాడుకున్నాడు. స్వక్రియలతో రక్షణను, దేవునితో అంగీకారాన్ని సంపాదించుకుంటామని నమ్మే పరిసయ్యులకు, మతస్థులందరికీ ఈ ఉపమానంలోని పెద్ద కుమారుడు సాదృశ్యం. ఈ పెద్ద కుమారుని వలె పరిసయ్యులు బహిరంగముగా తిరుగుబాటు చేయలేదు. ప్రామాణికాలకు తగని వారు దేవుని చేత నిశ్చయముగా ద్వేషించబడతారని భావించారు. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకములోకి వచ్చాడు అని దేవుని వాక్యం చెబుతుంది. పాపుల పట్లున్న తండ్రి హృదయాన్ని గురించి ఇతర లేఖనాలతో పాటు ఈ లేఖనాలు బయలుపరుస్తున్నాయి. వారి ఇంటికి తిరిగి రావాలని మాత్రమే కోరుకున్నాడు. ఆయన వారి జీవితాల్లో జోక్యం చేసుకొని దీవించేలా సంబంధం పునరుద్ధరించబడాలని కోరుతున్నాడు. ప్రియులారా, ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు. మారు మనస్సు పొందిన తప్పిపోయిన కుమారుడు జారత్వం, భౌతికవాదం వ్యర్థము అని నేర్చుకున్నాడు. గతములో అతనికి, అతని పెద్దన్నకు తెలియని సంబంధాన్ని తండ్రితో కలిగి ఉండడానికి వచ్చాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు తండ్రితో నీకున్న సంబంధం ఏ స్థితిలో ఉంది? ఒకవేళ ఎలాగైనా ఆయనతో పునరుద్ధరించబడాలని కోరితే ఆయన చేతులు చాచి ఉన్నాయి, ఆయన చేతులు తెరచి ఉన్నాయి. ఇప్పుడే నీవు ఆయన వద్దకు రావాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. ఉన్నపాటున ప్రభు దగ్గరికి రావడానికి నీవు ఇష్టపడితే దేవుడు నీ పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి పరిశుద్ధినిగా చేసి తన ఆశీర్వాదములను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని కృప నీకును నీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు నాయన, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారిని ఆశీర్వదించండి. మీ కాపుదల వారికి అనుగ్రహించండి. నాయన, అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు. అట్టి వారికి రక్షణ భాగ్యాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి. మరి సమయంలో నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి.
సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నీ కృపలో వర్ధిల్ల చేసి నూతన ఆశీర్వాదములతో వర్ణింపుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.